ఆంధ్రప్రదేశ్లో ఫోన్ ట్యాపింగ్ చేసేటువంటి మరో ప్రణీత్రావు ఉన్నారా? ప్రతిపక్ష నేతలైనటువంటి చంద్రబాబు గారితో పాటుగా ఎంతోమంది నేతల ఫోన్లు ట్యాపింగ్కు పాల్పడుతున్నాయా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూత్రా. ఇక ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో మరో ప్రణీత్రావు ఉన్నారని, అక్కడ ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు గారితో పాటుగా ఎంతోమంది నేతల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి అంటూ అనుమానం వ్యక్తం చేశారు సిద్ధార్థ లూత్రా గారు. ఏంటి సార్ అసలు నిజంగానే అక్కడ ప్రతిపక్ష నేతలతో పాటుగా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నేతల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయా? అక్కడ మరో ప్రణీత్రావు ఉన్నారా అంటే ఏం చెప్తారు? దీని మీద సిద్ధార్థ లూత్రా ఎప్పుడో ఆయన అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడిని రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి రిమాండ్కి పంపించిన తర్వాత ఆయన విజయవాడ వచ్చాడు. విజయవాడ వచ్చి ఏసీబీ కోర్టులో ఆయన ఫస్ట్ వాదనలు వినిపించారు. ఆయన ఆ రోజు ట్వీట్ చేశారు, ఏది రాత్రి తర్వాత పగలు వస్తుందని చెప్పి ఇట్లా ట్వీట్ చేశారు. అవును. ఆ తర్వాత ఆయన ఏం చేశారు, కన్సూమ్ మేరలో ఏమీ కనిపించినప్పుడు ఒక కత్తి తీసుకొని యుద్ధం చేయాల్సిందేనా అని చెప్పి ఇంకో ట్వీట్ చేశారు, గురు గోవింద్ సింగ్ సూక్తులు చెప్తూ. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సిచ్యువేషన్ మొత్తం కూడా అర్థమైపోయింది ఆయనకి. ఒక ప్రముఖ అడ్వకేట్ ఆయన, దేశవ్యాప్తంగా ఉండేటువంటి పరిస్థితుల మీద ఒక అవగాహన ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సిచ్యువేషను ఆయన కన్ఫ్యూజన్లో అయిపోయింది. కన్ఫ్యూజన్ అయిపోయాడు ఆయన, అసలు ఏం జరుగుతుంది అని. జనరల్గా ఏంటంటే ఒక అడ్వకేట్కి నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఒక అవగాహన ఉంటుంది. అందులో సీనియర్ మోస్ట్ అడ్వకేట్ కదా ఆయన. సో ఆయనకి అర్థమవుతుంది, వాదనలు విన్న తర్వాత, జడ్జి మూమెంట్ చూసిన తర్వాత, అవతల అపోనెంట్ వాదనలు ఎలా ఉన్నాయి ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసిన తర్వాత డెఫినెట్గా తీర్పు ఎలా ఉండబోతుంది అనేది ఒక అంచనా ఉంటుంది సహజంగా. ఇప్పుడు ఈవెన్ మన జర్నలిజంలో కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారనుకోండి, ఆ ప్రెస్ మీట్లో ఏది హైలైట్ చేయాలనేది జర్నలిస్ట్కి ఐడియా ఉంటుంది కదా. అలానే అడ్వకేట్కి కూడా వాద ప్రతివాదనలు జరిగినటువంటి తీరు ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత డెఫినెట్గా రాబోయేటువంటి తీర్పు ఏ విధంగా ఉంటుంది అనేది ఒక అంచనా ఉంటుంది. దానికి భిన్నంగా వచ్చినటువంటి తీర్పులు చూశారు సిద్ధార్థ లూత్రా. దాంతో ఆయన ఏమన్నారు, అసలు ఈ తీర్పు రావడానికి ముందుగా ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరెవరు ఫోన్లు వెళ్ళాయి ముందు కాల్ డేటా తీయాలని చెప్పి అన్నాడు. అవునా? కాల్ డేటా తీసి కాల్ డేటాలో పరిశీలించాలి అని చెప్పి ఆయన ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అంటే ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది అని అర్థమైపోయింది. అలాగే ఎవరెవరికి ఫోన్లు వెళ్తున్నాయి ఏంటి అని తెలుసుకోవాలి నేను అనేటువంటి ఒక అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఆ రోజు నుంచి కూడా అతను ఈ ఫోన్ ట్యాపింగ్ లేదంటే ఫోన్ల వ్యవహారం, కాల్ డేటా తీయమంటాం ఇవన్నీ కూడా ఆయన కాన్సన్ట్రేషన్ చేశారు. దీనికి కొంచెం వెనక్కి వెళ్తే మనం ఇప్పుడు ఈఎస్ఐ స్కామ్లో ఫస్ట్ మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు. అవును, ఆంధ్రప్రదేశ్ సిఐడి. ఆ తర్వాత ఎవరిని అరెస్ట్ చేశారు, కొల్లు రవీంద్రని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత జేసీ బ్రదర్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత చింతమనేని ప్రభాకర్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ధూళిపల్లి నరేందర్ని అరెస్ట్ చేశారు. ఇలా చాలామందిని అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు. ఇవన్నీ కూడా ఫోన్ ట్యాప్ చేసి ఫోన్ ట్యాపింగ్ ద్వారానే జరిగినాయి అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క అనుమానం. ఓకే. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అనేది అప్పట్లోనే అసెంబ్లీ వేదికగానే తెలుగుదేశం పార్టీ అనేకమైనటువంటి ఆరోపణలు చేశారు, ఫోన్ ట్యాప్ చేస్తున్నారు అని. ఈవెన్ తెలుగుదేశం పార్టీ సభ్యులు ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, మేము ఏం మాట్లాడుకున్నాం కూడా తెలిసిపోతుంది బయటికి అనేది అప్పుడు అనుమానం వ్యక్తం చేస్తూ అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట కూడా వీళ్ళు డిమాండ్ చేశారు, ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ కూడా చేశారు. సో ఆ సందర్భంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారం ఇప్పుడే కాదు, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా అనుమానం వ్యక్తం చేశారు. అప్పుడు కూడా తెలంగాణలో ఓటుకు నోటు కేసు బయటకు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసు పెట్టింది కదా, ఫోన్ ట్యాప్ చేశారు ఇక్కడ అని తెలంగాణ పోలీసుల మీద పెట్టింది అప్పుడు కూడా. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, ఫోన్ ట్యాప్ చేసి మొత్తం సంభాషణలు వింటున్నారు అనేటువంటి అనుమానాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు బయటపెట్టారు. వాళ్ళు అనుమానించారు, ఎంక్వైరీ చేయాలని కోరారు కూడా. అయితే ఇక్కడ ఫోన్ ట్యాప్ ఎవరు చేస్తున్నారు అని అంటే, ఇప్పుడు ఫోన్ ట్యాప్ చేయాలంటే ఒకటి అఫీషియల్, ఇంకోటి అన్అఫీషియల్. అఫీషియల్గా ట్యాప్ చేసేటువంటి అధికారం ఏ పోలీస్ విభాగానికైనా ఉంది.
అయితే దానికి ప్రత్యేకమైనటువంటి పర్మిషన్స్ ఉన్నతాధికారుల నుంచి తీసుకోవాలి. దానికి విరుద్ధంగా కొన్ని ఆపరేటర్స్ను ఉపయోగించి ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అనేది. ఈ ఫోన్ ట్యాపింగ్ అనుమానం మీదనే జగన్మోహన్ రెడ్డి 2019 వరకు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు కదా, ఆయన అంతా కూడా ఇక్కడ లోటస్ పాండ్ నుంచి పాలిటిక్స్ నడిపారు. గుర్తుందా? పాలిటిక్స్ మొత్తం లోటస్ పాండ్ నుంచి నడిపారు. ఆంధ్రప్రదేశ్లో లేరు ఆయన. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి లేరు. రేపు ఓడిపోతే కనుక ఆంధ్రప్రదేశ్లో ఉంటాడని కూడా నమ్మకం లేదు, ఇది షూర్. అప్పుడు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద ఆయనకు నమ్మకం లేదని చెప్పి ఆ రోజే చెప్పాడు. ఎందుకో కోడికత్తి అప్పుడు అదే చెప్పారు, తర్వాత ఆయన వివేకానంద రెడ్డి మర్డర్ అప్పుడు అదే చెప్పారు, తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీసులు నమ్మాలి అని చెప్పి ఆయన అంటున్నారు. సో ఆయన తాడేపల్లిలో ఇప్పుడు ఉంటున్నారు. రేపు ఓడిపోయిన తర్వాత ఆయన ఉండరు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఓడిపోయిన తర్వాత తాడేపల్లి ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ ఎలా చేస్తారు, ఏం చేస్తారు అనేది తెలుసు. ఇప్పుడు ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు అప్పట్లో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కేసు కూడా పెట్టారు ఇక్కడ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజకీయం మొత్తాన్ని ఎక్కడి నుంచి నడిపారు? ఇటీవల దాకా హైదరాబాద్ నుంచి నడిపారు. అవును. కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఫోన్ ట్యాపులు జరుగుతున్నాయి అనేటువంటి అనుమానం ఆయన. ఓకే. సో ఎవరితో ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా తెలిసిపోయేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో ఆయన మొత్తం హైదరాబాద్ నుంచే నడుపుతున్నారు. దాదాపుగా హైదరాబాద్ నుంచే మొన్నటి వరకు నడిపారు. ఈయన ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి ఇప్పుడు అంత ఉండకపోవచ్చు. అందుకే ఇప్పుడు ఆ ఉండవల్లికి వెళ్ళి అక్కడి నుంచి పాలిటిక్స్ నడుపుతున్నారు. సో ఇంత అసలు ఆంధ్రప్రదేశ్లో ఈ ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తున్నారు? ఈ ఫోన్ ట్యాప్ చేసే వాళ్ళు నమ్మకమైన వాళ్ళు ఉండాలి. ఇక్కడ ప్రణీత్ రావు నమ్మకమైనటువంటి ఆఫీసరు ఎవరికి? కేసీఆర్కి. అలాంటి నమ్మకమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి అక్కడ ఎవరున్నారు అనేది ప్రశ్న వేసుకుంటే కనుక ఆడ 2-3 పేర్లు ఐపీఎస్ పేర్లు వినిపిస్తూ ఉంటాయి. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడానికి మొత్తం వ్యూహం రచించినటువంటి ఒక ఐపీఎస్, దాంతోపాటు రఘురామకృష్ణరాజుని ట్రాప్ చేసి రఘురామకృష్ణరాజుని హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళి వ్యూహాత్మకంగా ఆయన్ని 3rd డిగ్రీ ప్రయోగించినటువంటి ఐపీఎస్, ఇలా 2-3 పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి కోటరీలో ఉన్నటువంటి ఒక 2 ఐఏఎస్ అధికారులు కూడా డైరెక్షన్ ఉంది. ఆ డైరెక్షన్ మేరకే ఐపీఎస్ వాళ్ళు చేశారు అనేది ఒకటి వినిపిస్తూ ఉంది. ఓకే. సో కాబట్టి ఎవరు అనేది వీళ్ళలో తేలేటువంటి అవకాశం ఉంది. రేపు రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం మారితే వెంబటే ఈ తెలంగాణలో ప్రణీత్ రావు లాగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ప్రణీత్ రావు 2 ప్రణీత్ రావులో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే. సో ఆ వచ్చే వాళ్ళల్లో హింట్ నేనైతే ఒక 2 ఐఏఎస్లకు సంబంధించిన కీలకమైనటువంటి ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళ డైరెక్షన్లో 2 ఐపీఎస్లు ఫోన్ ట్యాప్ చేస్తూ ఉన్నారు. దాంట్లో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించడంలో కానీ, లేదా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడంలో కానీ, లేదంటే చంద్రబాబు నాయుడిని జైలుకి పంపించడంలో కానీ, వీటన్నిటిలో మొత్తం వాళ్ళే క్లియర్గా ఒక బ్లూ ప్రింట్ రచించారు. ఆ బ్లూ ప్రింట్ 2 ఐపీఎస్లు అలాగే 2 ఐఏఎస్లు ఉన్నారనేది. ఎవరు సార్ ఆ 2 ఐపీఎస్లు ఐఏఎస్లు ఎవరంటే ఏం చెప్తారు? ఒక ఐఏఎస్ అయితే మాత్రం ఢిల్లీ వెళ్ళి వచ్చారు, మళ్ళీ ఢిల్లీ వెళ్ళి వచ్చారు. ఓకే. ఇంకొక ఆయనేమో అసలు జగన్మోహన్ రెడ్డి తీసుకునేటువంటి రాజకీయ నిర్ణయాల్లో చాలా కీలకమైనటువంటి భాగస్వామ్యం పోషిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఐపీఎస్లు తీసుకుంటే కనుక ఆల్రెడీ నేను చెప్పాను, ఆల్రెడీ అదే రఘురామకృష్ణరాజు 3rd డిగ్రీ వ్యవహారం, చంద్రబాబు నాయుడిని జైలుకు పంపించిన ఒక ఐపీఎస్ అది క్లారిటీ వచ్చి ఉంటుంది నాకు తెలిసి. సో దీని అంతా బయట రావాలంటే సిద్ధార్థ లోద్రా ఏంటంటే ఈ మొత్తం కాల్ డేటాను బయటికి తీపించాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ కేసులు ఉన్నాయి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు మీద చాలా కేసులు పెట్టారు. లేటెస్ట్గా అసైన్ ల్యాండ్కి సంబంధించి కూడా పెట్టారు. ఈ కేసులు వెనక అసలు ఏం జరిగింది అనేది మొత్తం దాదాపు 7-8 కేసులు పెట్టున్నారు కదా ఇప్పటికే. ఈ 7-8 కేసులు వెనక అసలు ఏం జరిగింది అనేది ముందు అసలు కాల్ డేటా బయటికి తీయాలి. కాల్ డేటా బయటికి తీస్తే అసలు ఎవరితో మాట్లాడారు అనేది బయటకు రావాలి అనేటువంటి కాన్సెప్ట్లో సిద్ధార్థ లోద్రా ఇప్పుడు ఆ కాల్ డేటాస్, తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే ప్రణీత్ రావు దాదాపు 1,00,000 ఫోన్లు ట్యాప్ చేశారో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉండేటువంటి కొంతమంది ఈ ట్యాప్ చేశారనేటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి తెలుగుదేశం వాళ్ళు దాని మీద ఎంక్వైరీ చేస్తే దాని మీద సిద్ధార్థ లోద్రా ఈ కేసులు మొత్తం వ్యవహారాన్ని బయటికి తీయాలి సుప్రీంకోర్టులో అనేది వాదనలు వినిపించాలనేటువంటి ఒక ఆలోచన ఆయన చేస్తున్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం కనుక ఒకవేళ మారితే ఫస్ట్ జరిగేది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, కాల్ డేటా మొత్తం బయటికి తీసి అసలు ఈ కేసులు వెనక ఎవరితో మాట్లాడారు, ఎవరు కుట్ర చేశారు అనేది బయటికి తీయాలనేది సిద్ధార్థ లోద్రా
యొక్క ఆలోచన అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఒక చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఆయనకి ఫోన్ ట్యాపింగ్ మీద ఆయనకు కూడా అనుమానం ఉంది. ఆయన వ్యక్తం చేశాడు కదా, గతంలో కూడా చాలాసార్లు వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సార్లు వాళ్ళు అనుమానం వ్యక్తం చేశారు. కాబట్టి రేపు ప్రభుత్వం మారితే కనుక అనూహ్యమైనటువంటి పరిణామాలు మనం చూసేటువంటి అవకాశం ఉంది. అక్కడ ప్రణీత్ రావులా బయటకు వస్తారా అనేది మనం చూడాలి.